టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు పిచ్చి పట్టిందా? అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా? అసలు బలవంతంగా ఈ రుద్దుడేంది? టీమిండియాకు ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద పెద్ద టోర్నీలు గెలిపించిన ప్లేయర్లను ప్లేయింగ్ లెవెల్ నుంచి తప్పించడం ఏంటి? అసలు ఛాంపియన్ ప్లేయర్లను తుది జట్టులో ఉంచకూడదని ఏ కోచ్ అయినా అనుకుంటాడా చెప్పండి? కానీ గంభీర్ అనుకుంటున్నట్టున్నాడు. మరోవైపు భారత్ ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ కూడా రద్దు కానుందా? ఈ మ్యాచ్ కూడా వర్షాత్మకం కాబోతుందా? అసలు వర్షాలు పడే చోట మ్యాచ్ పెట్టిన ఎదువేవాడు? ఈ విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయానికి వస్తే, నిజం చెప్తున్నాను భయ్య, గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచే ఆయన చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. గంభీర్ ఏది చేసినా తప్పు అంటున్నారు. కానీ గంభీర్పై విమర్శలు వచ్చిన ప్రతిసారి నేను మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచాను. ఆయన వ్యూహాలను సమర్థించాను. ఆయన ప్లేయింగ్ లెవెల్ సరైనదే అని చెప్పాను. ఆయన తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని చెప్పడానికి కారణాలు వెతికాను. గంభీర్, హర్షిత్ రాణాలను 3 ఫార్మాట్లకు ఎంపిక చేయడానికి కూడా నేను సమర్థించాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే గంభీర్కు అన్ని వేళలా మద్దతుగా నిలిచాను. సాధారణంగానే నాకు గౌతమ్ గంభీర్ అంటే ఇష్టం కూడాను. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్లను చూసి నేను గంభీర్కు ఫ్యాన్ అయిపోయాను. విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లతో గొడవ అయినప్పుడు కూడా నేను గంభీర్కి మద్దతుగా నిలిచాను. కానీ ఫస్ట్ టైం నాకు గౌతమ్ గంభీర్పై కోపం వస్తుంది భయ్య. అవును, నేను ఫ్యాన్ అయినప్పటికీ ప్రస్తుతం గంభీర్పై కోపంగా ఉన్నాను. అది ఎప్పటి నుంచి అంటే, బుధవారం కాన్బెరా వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. అంటే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది అనుకోండి. కానీ భారత్ ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వరకు నడిచింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్లో మన ఛాంపియన్ బౌలర్ హర్షదీప్ సింగ్ లేడు. నాకైతే ఫస్ట్ ఏం అర్థం కాలేదు. ఒకవేళ హర్షదీప్కు గాయం ఏమైనా అయిందేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది హర్షదీప్ సింగ్ ఫిట్గానే ఉన్నాడు, కానీ ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించారని. ఇది ఎంతవరకు కరెక్టో నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే టీ20లో టీమిండియా తరఫున చాలా కాలంగా హర్షదీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 65 మ్యాచ్ల్లోనే 101 వికెట్ తీశాడు. ఎకనామీ యావరేజ్ కూడా బాగుంది. టీమిండియా తరఫున టీ20లో మొదటిసారి 100 వికెట్ తీసిన బౌలర్ కూడా అతడే. అంతేకాదు 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో హర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన అతనే. 8 మ్యాచ్ల్లోనే 17 వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లో అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినప్పటికీ తన పాత్ర పోషించాడు. పవర్ ప్లేలో డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మంచి యార్కర్లు వేయడంతో పాటు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేస్తున్నాడు. నిజానికి మనం బూమ్రా మాయలో పడి హర్షదీప్ను గుర్తించడం లేదు, కానీ అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే టీ20లో బూమ్రా కంటే హర్షదీపే ఎక్కువ వికెట్ తీశాడు. బూమ్రా 76 మ్యాచ్ల్లో 96 వికెట్ తీస్తే హర్షదీప్ 65 మ్యాచ్ల్లోనే 101 వికెట్ తీశాడు. అంతేకాకుండా హర్షదీప్ సింగ్ మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇంతకు ముందు వరకు మనం జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే బాగుండని పదే పదే మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఫామ్లో ఉన్న హర్షదీప్ సింగ్ను పక్కన పెడుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్లో మొదటి 2 వన్డేల్లో బాగా బౌలింగ్ చేసినప్పటికీ 3వ వన్డే నుంచి తప్పించినప్పుడే నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ వెంటనే టీ20 సిరీస్ ఉండడంతో రెస్ట్ ఇచ్చారేమో అనుకున్నాను. కానీ తొలి టీ20 నుంచి తప్పించాక గంభీర్కు పిచ్చి ఏమైనా పట్టిందా అని అనిపించింది. ఇప్పటికే జట్టులో కీలకమైన ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను విదేశాల్లో మ్యాచ్ అంటే చాలు తుది జట్టు నుంచి తప్పిస్తున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిపించినప్పటికీ, మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ కుల్దీప్కు విదేశాల్లో తుది జట్టులో అవకాశం ఇవ్వడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సిరీస్ ఓడిపోయాక నామమాత్రమైన 3వ వన్డేలో కుల్దీప్ను ఆడించారు. నిజానికి ఆస్ట్రేలియాతో తొలి టీ20లో కుల్దీప్ను ఆడిస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ తుది జట్టులో ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేశాను. కానీ హర్షదీప్ లేడు. అతని స్థానంలో ఆశ్చర్యకరంగా హర్షిత్ రాణాను తీసుకున్నారు. అసలు ఏ విషయంలో కూడా హర్షదీప్ సింగ్కు హర్షిత్ రాణా పోటీనే కాదు. హర్షదీప్ సింగ్కు అనుభవం ఉంది, హర్షిత్ రాణాకు లేదు. ఇప్పటి వరకు 4 టీ20లే ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్లే ఆడాడు. పైగా హర్షదీప్ కంటే హర్షిత్ రాణా ఎకనామీ ఎక్కువగా ఉంది. హర్షదీప్ సింగ్ 8 ఎకనామీతో మాత్రమే పరుగులు ఇచ్చి కట్టడి చేస్తుంటే, హర్షిత్ రాణా ఏకంగా 10కి పైగా ఎకనామీతో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలోనే వికెట్లు తీయగలడు. హర్షిత్ రాణా పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయడం ఐపీఎల్లో కూడా చూడలేదు. బూమ్రా రైట్ ఆర్మ్ స్విమ్మర్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్ అయిన హర్షదీప్ సింగ్ ను తుది జట్టులో తీసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. మళ్ళీ రైట్ ఆర్మ్ పేసర్ అయిన హర్షిత్ రాణాను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? బ్యాటింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇష్టపడే గౌతీ బౌలింగ్లో మాత్రం అది ఎందుకు చేయలేకపోతున్నాడు? నిజానికి బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకుంటున్నాం. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు. అప్పుడు 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంటుందని అంటున్నారు. కానీ నిజానికి అతను అంత గొప్పగా ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. ఆస్ట్రేలియాతో 2వ వన్డేలో మాత్రం కొన్ని విలువైన
బోలైన పరుగులు చేశాడు. అప్పుడెప్పుడో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఓ సెంచరీ 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగని ఆల్రౌండర్ కాదు, తనదైన రోజున 1-2 మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. అలాగంటే బూమ్రాకు కూడా అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతెందుకు టెస్ట్ ఫార్మాట్లో ఒకే ఓవర్లో అత్యధికంగా 35 పరుగులు చేసిన రికార్డు అతని పేరు మీదనే ఉంది. అలాగని బూమ్రాను ఆల్రౌండర్గా ప్రమోట్ చేయలేం కదా. అది జరిగితే వాళ్ళ బౌలింగ్ వీక్ అవుతుంది. కాకపోతే తమదైన రోజున టైలెండర్లు కూడా మంచి ఇన్నింగ్స్లు ఆడగలరు. గతంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, హర్భజన్ సింగ్ వంటి వాళ్ళు కూడా ఇది చేశారు. వాళ్ళు మారులు బౌలింగ్తో కాకుండా తమ బ్యాటింగ్తో జట్టును గెలిపించారు. కానీ ప్రతిసారి అలా చేయలేరు. హర్షిత్ రాణా కూడా అంతే. కాబట్టి అతన్ని బలవంతంగా ఆల్రౌండర్గా తయారు చేసే ప్రయోగాన్ని టీం మేనేజ్మెంట్ మానుకోవడం మంచిది. అలాగే 8వ స్థానం వరకు బ్యాటింగ్ కోరుకుంటే టాప్ 7 బ్యాటర్లు పరుగులు చేస్తారనే నమ్మకం టీం మేనేజ్మెంట్ కు లేదని అనిపిస్తుంది. టాప్ 7 లో సరైన ప్లేయర్లను ఆడించడంతో పాటు వారికి సరైన మార్గనిర్దేశనం చేస్తే 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఎందుకు చెప్పండి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో హర్షిత్ రాణాను ఏకంగా 6వ స్థానంలో పెట్టారు. అంటే మ్యాచ్ జరిగి ఉంటే హర్షిత్ రాణా 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చేవాడేమో. తొలి టీ20 ప్లేయింగ్ 11లో నన్ను ఆశ్చర్యపరిచిన మరో అంశం ఏంటంటే తుది జట్టులోకి ఏకంగా 3 స్పిన్నర్లను తీసుకున్నారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని కూడా తీసుకున్నారు. పేస్కు సహకరించే కాన్బెరా పిచ్పై 3 స్పిన్నర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే 2 పేసర్లనే తీసుకున్నారు. కుల్దీప్, వరుణ్లో ఒక్కరిని తీసుకొని 3వ పేసర్గా హర్షదీప్ను తీసుకుంటే సరిపోయేది. అంటే శివం దుబే కూడా పేస్ బౌలింగ్ చేస్తాడు అంటారేమో, కానీ నిజానికి అతను పార్ట్ టైం పేసర్. దుబే మీద ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. ఇక మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరిగే 2వ టీ20 మ్యాచ్లో కూడా మన ప్లేయింగ్ 11 ఇలాగే ఉండొచ్చు. అంటే మొదటి టీ20 మ్యాచ్ జరగలేదు కాబట్టి 2వ టీ20లో కూడా ఇదే ప్లేయింగ్ 11 కొనసాగించవచ్చు. ఒకవేళ మనసు మార్చుకుని 2 స్పిన్నర్లతోనే వెళ్దాం అనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షదీప్ సింగ్ తీసుకోవచ్చు. ఓపెనర్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో వికెట్ కీపర్ సంజు సామ్సన్, 6లో శివం దుబే, 7లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తారు. పేసర్లుగా హర్షిత్ రాణా, బుమ్రా ఆడతారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ కన్ఫర్మ్. 3 పేసర్ను ఆడిస్తారా లేదంటే స్పిన్నర్ను ఆడిస్తారా అనే దాన్ని బట్టి వరుణ్ చక్రవర్తి లేదా హర్షదీప్ సింగ్లో ఒకరిని ఆడిస్తారు. కానీ నాకు మాత్రం ఎందుకు వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారని అనిపిస్తుంది. మ్యాచ్ జరిగే మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి సమతూకంగా ఉంటుంది. పిచ్లో బౌలర్లకు మంచి పేస్తో పాటు బౌన్స్ కూడా లభిస్తుంది. ఇది బౌలర్లకు సహకరించడంతో పాటు బ్యాటర్లు భారీ షాట్లు ఆడడానికి కూడా అనుకూలిస్తుంది. అయితే బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే మాత్రం పిచ్ నుంచి వారికి సహాయం లభిస్తుంది. ఈ పిచ్పై భారత్, ఆస్ట్రేలియా జట్లు 3 ఫార్మాట్లలో కలిపి 14 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా 7 గెలిస్తే భారత్ 4 గెలిచింది, 3 డ్రా అయ్యాయి. టీ20 ఫార్మాట్లో 4 మ్యాచ్లు ఆడగా 2 జట్లు 2 మ్యాచ్లు గెలిచాయి. మొత్తంగా గత రికార్డులు చూసినా, ప్రస్తుతం 2 జట్ల బలాబలాలు చూసినా ఒక ఆసక్తికరమైన పోటాపోటీ మ్యాచ్ జరగడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. కానీ దరిద్రం ఏంటంటే ఈ 2వ టీ20 మ్యాచ్ కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి మొదటి టీ20 మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు మ్యాచ్ ముందు వరకు అసలు లేకున్నాయి. వాతావరణ నివేదికలో కూడా వర్షం వస్తుందని చెప్పలేదు. కానీ సడన్గా వర్షం వచ్చి ఏకంగా మ్యాచ్ మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ఇక ఇప్పుడు 2వ టీ20కి వర్షం పడే అవకాశాలు ఏకంగా 93% ఉన్నాయి. వాతావరణ నివేదిక ప్రకారం శుక్రవారం అంతా కూడా మెల్బోర్న్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. మ్యాచ్ అంతా చినుకులు పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో, అంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ సమయంలో వాతావరణంలో తేమ 42% ఉంటుంది. ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉంటుంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇది మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. అయితే నిజంగానే భారీ వర్షం వస్తే ఈ 2వ టీ20 మ్యాచ్ కూడా రద్దవుతుంది. అప్పుడు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కాస్త 3 మ్యాచ్ల టీ20 సిరీస్గా మారుతుంది. అయితే ఇది చూశాక అసలు వర్షాలు వచ్చే ప్రదేశంలో మ్యాచ్లు పెట్టిన ఎవర్రా అని తిట్టాలనిపించింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.